ఈ సాకుతో కూతుర్ని అత్తారింటికి పంపించి చేతులు దులుపుకోవాలనొచ్చావా? మా రాజు ఎప్పుడో చెప్పాడు, మీ ఆరోగ్యం ఎలా ఉందొదినా? మందులు అవి వేళకి వేసుకుంటుంది. పూర్తిగా కోలుకోవడానికి కొంచెం సమయం కనుక్కోవడానికి వచ్చింది. ఈ కుటుంబమే. పర్వాలేదొదినా, మాట్లాడినియండి. నేనైనా మీరైనా విని ఊరుకుందాం. ఏదైనా జరిగితే అది నాకు కళావతికి మధ్య మాత్రం. ఇంట్లో గొడవ జరగకూడదు అని అనకుండా ఉండుంటే కొబ్బరి. స్వప్న, నువ్వెందుకొచ్చావమ్మా? నేను ఏవేవో జరిగిపోయాయి. అతడందరినీ చల్లగా చూస్తాడు. ఇదేంటి అని అనిపించాలి. చెప్తా. రాణి, నువ్వుండొదినా, వీళ్ల సంగతి నీకు తెలీదు. కాపురానికి తీసుకొస్తారని ఎదురు చూసింది. ఎవరు లేదన్నయ్య, చాలా తక్కువ మాట్లాడాను. మీద ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? ఏ లక్ష్మి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేనే ఉద్దేశంతో ఇక కావ్య అంటారా చుకుంటాడనే ఆశపడుతున్నావా? కూతురికి అల్లుడికి మధ్య ఉన్న బంధం ఇంకా చెయ్యలేంది. ఇప్పుడే ఈ ఇంటికొచ్చాడు. నా కూతురు రాదా? కాని ఎవరింటికి రావాలనేది బయట వేల కొద్దీ వినాయకుడి విగ్రహాలు అంగట్లో పెట్టి ఇదే ఆ స్వామి లీల. పరాన్ని ఖచ్చితంగా నిలబెడతాడు. అది ఎన్నటికీ విడిపోదు. చూడు టించి, తను వేసే డిజైన్స్ మాకివ్వాలి. తప్పకుండా మేడం. ఎస్, కమ్ ఇన్. కావ్య గారని ఎవరు వచ్చారు సార్, మీ క్యాబిన్లో కూర్చోబెట్టాను. మేడం మీరు సార్, మీ గురించి నేను విన్నానండి. ఇంకా డిజైన్స్ వేసి మాకు ఇవ్వాలి. తప్పకుండా సార్. లో పే చేసినంత శాలరీ మేము పే చేయలేమండి. నాకు డబ్బు బ్రతకడం కోసం మాత్రమే కావాలి సార్. కానీ థ్యాంక్ యూ సార్. ఓకే. తనకు అనుమానం రాకుండా డిజైన్స్ వేయడానికి ఒప్పించాను మేడం. సాలరీ అంటూ కొనం కూడా ఉండదు. తను వేసే డిజైన్స్ ఇప్పుడు మనకి చాలా అవసరం. ఒక జ్యువెలరీ కంపెనీలో డిజైనర్గా జాబ్ వచ్చింది. ఏదో ఒకటి చేయడం కంటే నచ్చిన పని వచ్చిన పని. ఏంటమ్మా, నువ్వేమీ మాట్లాడవేంటి? నెంత నీకే తప్పుని ఒప్పుని ఏ గీత దగ్గర వేరు చేయాలో కూడా నాకు తెలీదు. మరి ఇంటికి వచ్చిన అంటుంది. అత్తింట్లో కట్నం కోసం ఆరళ్ళు పెడుతుంటేనో దాకా పుట్టిల్లు మద్దతు ఇవ్వాలి. కాని నీ సంగతి వెతకాలా? నిజంగా నువ్వంటే ద్వేషం ఉన్నవాడు నిన్ను తీసుకెళ్ళటానికి ఇంటికెందుకొస్తాడే? వాళ్ళమ్మ కోసం వచ్చాడు. వాళ్ళమ్మ కోసమే అయితే ఆ అమ్మని నీకు అర్థం కావట్లేదమ్మా. కోపంలో తల్లి కూడా బిడ్డల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. కాని భర్త ముందు భార్య, భార్య ముందు భర్త తగ్గితే నేను మాటలు పడ్డప్పుడు, అవమానాలు పడ్డప్పుడు నా ఇల్లు అనుకుని ఉన్నాను. కానీ ఆ ఇంట్లో నా ఇల్లు ఎలా అవుతుంది? ఏ వర్కింగ్ విమెన్స్ హాస్టల్లోనే చేరిపోతాను. అందుకే హనుమత్ అడిగి ఆశ్రయం లేదే. అత్తింటి నుంచి
అప్పుడు పుట్టిల్లు కూడా కాదనుకుంటుందని వాళ్ళు కూడా సరైన నిర్ణయం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. స్వతంత్రంగా బతకడం మొదలు పెడితే నిజానికి ఒకరిద్దరు తప్ప ఆ ఇంట్లో నమ్మకం కూడా నాకు లేదు. అలాంటప్పుడు నా బ్రతుకు నేను ఏవయ్యా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు కనకం, ఒక స్త్రీగా మాట్లాడింది. సీత కొన్నాళ్లు కావ్యని కదిలించకపోవడమే మంచిది. ఎరా బాగున్నావా? కనీసం నువ్వు ఒక ఫోన్ కూడా చేయలేదు. నువ్వు వచ్చావంటేనే అర్థమవుతుందిలే. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట శ్రీకాంత్ తెలుసు కదా, క్యాన్సిల్ చేసుకున్నాడు. మీ ప్రత్యర్థ కంపెనీ అయిన సామంత్ గ్రూప్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాడు. బిజినెస్ కాదనుకుని వేరే బిజినెస్కి వెళ్తున్నాడు. తక్కువైంది లాభాలు. నా మనవడు మీ కంపెనీకి వస్తే రాహుల్ అవమానించి పంపించాడు. మన కంపెనీ 100 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంది. నీ కావ్యాన్ని స్వరాజ్ కంపెనీ మీదకి అస్త్రంగా వదలబోతున్నాను.